హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇట్లా మల్లన్నది ఎల్లమ్మ జాతర చేస్తారు కదా. అయితే నేను మా హస్బెండ్ అయితే కలిసి ఇద్దరం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినుండే. అక్కడ శివరాత్రి అయిపోయిన ఒక 1 డే విడిచిపెట్టి నెక్స్ట్ డే అయితే ఇట్లా మల్లన్నకి బోనాలు అలాగే జాతర అనేది చేస్తారు. తర్వాత నెక్స్ట్ డే ఎల్లమ్మ జాతర కూడా చేస్తారు. అయితే మల్లన్న జాతరకి అయితే వెళ్ళినుండే. అక్కడ ఇట్లా ఫస్ట్ అయితే సూర్యదేవుడికి బోనం అనేది చేస్తారు. చేసిన తర్వాత మల్లన్న చుట్టూ తిరిగి తర్వాతకి మల్లన్నకి బోనాలు అనేది చేస్తారు. ఇక్కడైతే వడిబియ్యం అయితే పోస్తుండే మా అమ్మ, నేను మా హస్బెండ్. నా పెళ్ళైన తర్వాత మల్లన్నకి మా ఇంటి దగ్గరే ఉంటాడనమాట. మల్లన్న గుడి ఉంటుంది. అయితే అక్కడ మల్లన్నకి వడిబియ్యం పోస్తాను మొక్కుకుందంట. అయితే ఇప్పుడు చాలామంది అయితే పోస్తుండే. అట్లాగే మేము కూడా వచ్చి మల్లన్నకి వడిబియ్యం అనేది పోయడానికి వచ్చినుండే. అలాగే జాతర కూడా చూసుకొని వెళ్ళినాం. మల్లన్నకి ఫస్ట్ అయితే పూలు అనేది పెట్టేసి పసుపు కుంకుమ కూడా వేసేసిన తర్వాత నేను మా హస్బెండ్ మా అమ్మ ఇంకిద్దరు అక్క వాళ్ళు అయితే అందరం కలిసి మల్లన్నకి వడిబియ్యం అనేది పోసినాం. ఉంటాయి. ఇప్పుడైతే బోనాలు అనేది తీస్తున్నారు కదా. ఒక 4:30 టైంలో అయితే బోనాలు అనేది మల్లన్నకి ఒక యాదవ్ అంటే ఇట్లా వాళ్ళు పండగ చేసే వాళ్ళే కాకుండా ఊరు మొత్తం కూడా ఏ క్యాస్ట్ అనేది లేకుండా అందరూ బోనాలు అనేది చేస్తారు. మల్లన్నకైతే మల్లన్నకు ఒక రోజు చేస్తారు. అలాగే నెక్స్ట్ డే ఎల్లమ్మకు కూడా చేస్తారు. ఈరోజు అయితే మల్లన్నకి బోనాలు అనేది చేస్తుండే. మేమైతే బోనాలు చేయము కాబట్టి బియ్యం పోసి కొబ్బరికాయలు పెట్టుకొని ఒక గుడి చుట్టూ అయితే ఈ బోనాలతో పాటు మేము కూడా ఒక 5 చుట్లు తిరిగేసిస్తాం. చాలా బాగా అనిపిస్తుంది. జాతర చేస్తారు ఊళ్ళలో చేస్తారు కదా. ఎవరింట్లో వాళ్ళు పండుగలు చేసుకుంటారు. ఇప్పుడు శివరాత్రి పండుగ చేస్తారు కానీ
వాళ్ళందరూ నడుచుకుంటూ గుళ్ళకైతే వెళ్తారు. చాలా బాగా అనిపిస్తుంది జాతర. ఇక్కడైతే మేము దేవుడికి అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొడుతుంది మా సిస్టర్ అయితే. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది అయితే వస్తారు. మాకైతే చాలా బాగా అయితే అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరైతే. ఇక్కడ గుడి లోపల అయితే మళ్ళీ ఈ విధంగా అయితే ఉంటాడు. నెక్స్ట్ రోజు అయితే ఇట్లా ఎల్లమ్మకు కూడా బోనం చేస్తారు కదా. బోనం చేసే ముందు అయితే సూర్య భగవాన్కి ఫస్ట్ బోనం అనేది సమర్పించుకుంటారు కదా. అందుకనేసి ఇట్లా సూర్య భగవాన్ ముందుకైతే వచ్చి ఇట్లా నీళ్ళు అనేది ఆరబోస్తూ బోనాన్ని సమర్పిస్తున్నారు. బోనం అనేది సమర్పించుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లికైతే బోనం చేస్తారు. చేసి వడిబియ్యం అనేది పోస్తారు. పోసి ఇట్లా ఎవరైనా మేకలు కానీ కోళ్ళు కానీ కోసుకునే వాళ్ళు కోసుకుంటారు. చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ డే అయితే బోనం చేసేది. నెక్స్ట్ రోజు అయితే ఇట్లా ఎల్లమ్మకు కూడా మేము వడిబియ్యం పోస్తాను మొక్కుకున్నాం కదా. అందుకని వడిబియ్యం పోయడానికి ముందైతే ఇట్లా పసుపు అనేది పెట్టుకోవాలి కాబట్టి ఇంటి దగ్గర మేమేమీ అంటే తెచ్చుకోలేదు కలపడానికి. అందుకనేసి కవర్లో కలిపేసి పసుపు అనేది పెట్టుకుంటున్నాం. పెట్టుకొని బియ్యం అనేది కలుపుకొని బోనాలు అనేది తొందరగా వస్తున్నాయి అనేసి అంటుంటే మేమైతే తొందరగా పసుపు అనేది పెట్టుకుంటున్నాం. బోనాలకు రెడీ చేసుకోవడానికి అంటున్నారు కాబట్టి బియ్యం పోయడం కొంచెం పాపం అంటున్నారు. అందుకని తొందరగా పోసేద్దాం అనేసి మేమైతే కలుపుతుండే. కానీ మాకైతే చాలా బాగా అయితే అనిపించింది జాతర అయితే. 2 days అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. చాలామంది అయితే వస్తారు జాతరకి. అమ్ములు పెట్టిన పెట్టరు అక్కకి అక్క పెట్టిన ఫస్ట్ పెట్టి అమ్ములు పెట్టిన ప్రోగ్రామ్ పలస అక్క మా అమ్మ అయితే ఇద్దరు కలిసి ఇట్లా వాడి బియ్యం అనేది పసుపు నూనె అనేది వేసుకొని బియ్యం అనేది కలుపుతుండే. కలిపిన తర్వాత ఒక 5 చేతులతో అయితే ఇట్లా కలిపిస్తారు. కలిపిన తర్వాత అమ్మవారికి అయితే పోస్తారు. నేను మా అమ్మ అక్క ఇంకిద్దరితో అయితే బియ్యం అనేది పోపించాము. 5 అయినా పోయొచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ మందితో అయినా పోపించుకోవచ్చు. నిన్ననైతే మల్లన్న జాతర జరిగింది కదా. మల్లన్న కళ్యాణం అయిన తర్వాత బియ్యం అనేది పోసారు. అలాగే ఈరోజు అయితే ఎల్లమ్మ జాతర జరుగుతుంది. బియ్యం పోయడానికి అయితే ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాం. మేము కూడా బియ్యం కూడా పోసాము. చాలా బాగా అయితే అనిపించింది మాకు.
ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లికి బియ్యం అనేది కలిపినాం కదా ఇందాక, బియ్యం అనేది పోస్తున్నాము. మా అమ్మ అయితే పోసిన తర్వాత ఇవన్నీ కూడా పోసిన తర్వాత ఇంకొక తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళు ఇద్దరిని అయితే పోయమని చెప్పినండి. ఒక 5 మెంబర్స్ అయితే పోసినాం. చాలామంది అయితే బియ్యాలు అనేది తొందరగా పోసేసి కంప్లీట్ చేసుకొని బోనాలకైతే రెడీ అనేది చేసుకుంటున్నారు. అలాగే మేము ఇట్లా పెళ్ళిలో బాసింగాలు అనేవి కట్టుకుంటారు కదా, అవి కూడా మల్లన్నకి అలాగే ఎల్లమ్మ తల్లికి కూడా వాళ్ళ కళ్యాణం చేస్తారు కాబట్టి నిన్న కళ్యాణం చేసినప్పుడు మల్లన్నకి పెట్టినుండే, అలాగే ఎల్లమ్మకి ఇట్లా కళ్యాణం అనేది అయిపోయింది మేము వచ్చేసరికి. అయితే బియ్యం పోసినప్పుడే బాసింగాలు అనేవి వెండి చేయించినుండే. అట్లా అమ్మవారికి అయితే అక్కడ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకైతే అక్కడ ఆ రోజు పండగ చేపిస్తారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసినుండే. ఇట్లా అమ్మవారికి అయితే ఫస్ట్ ఒక టవలు అలాగే సారీ బ్లౌజ్ పీస్ అనేది పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అనేది ఆ బ్లౌజ్ పీస్లో వేసిన తర్వాత ఇట్లా బియ్యం అనేది పోస్తారు.
ఇట్లా బోనాలు అయిపోయిన తర్వాత, జాతర కూడా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినుండే మేము ఇట్లా అమ్మవారి దగ్గర. అక్కడైతే ఎల్లమ్మ తల్లి అనమాట గుడి లోపల. ఇట్లా బోనం అంతా అమ్మవారికి అయితే దీపాలు అనేవి అక్కడ పెట్టేసి సమర్పిస్తారు అమ్మవారికి. మాకైతే చాలా బాగా కనిపించనుండే, మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసినుండే. ఇంకొకటి కూడా ఇస్తారు, అట్లనే ఉన్నాం. ఇంకొకటి కూడా మళ్ళీ డ్రెస్ అంటే స్టడీ అయిపోయింది. కాలు కట్టరా, కాలు కట్టరా. నీళ్ళు తీసుకో పోయిందని దొరకదు. ఇట్లా అయితే మేకలు కాదండి, ఇట్లా గొర్రెలు అనేవి అమ్మవారికి అయితే కోస్తారంట. అట్లాగే గావు పడతారు అనేసి ఇట్లా పండుగ చేయడానికి వస్తారు కదా కొంతమంది, వాళ్ళే నోటితో అయితే కోరుకుతారు. ఒక గొర్రెని అయితే తీసుకెళ్ళి ఇంకా మిగతా అయితే ఇక్కడే కట్ చేస్తారు. ఒక గొర్రెని అయితే మంచిగానే అమ్మవారికి కోయడానికి తల అయితే ఆడించండి. ఇంకొక గొర్రె అనేది అస్సలు తలని ఆడించకుండా ఎంత వాటర్ పోసినా కూడా అటు ఇటు పరిగెడుతుంది. చాలాసేపు వరకు అయితే ఇట్లా తల అనేది ఆడించలేదు. ఒక 2-3 గొర్రెలు అయితే తీసుకొచ్చినండి. 2 గొర్రెలు అయితే మంచిగానే తల అనేది ఆడించినాయండి. ఇదైతే ఇవ్వలేదు అనేసి చాలాసేపు అయితే వెయిట్ చేసినండి. మల్లన్నకైతే నాన్ వెజ్ తినకుండానే జాతరకు వస్తారు. అలాగే గుళ్ళోకి కూడా నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే రారు. ఎల్లమ్మ తల్లికి అయితే ఇట్లా నీస్ అనేది తింటారు కదా అమ్మవారు, కళ్ళు పూసి అలాగే ఇట్లా గొర్రెలు అనేవి లేదంటే కోళ్ళు ఏ విధంగా ఇట్లా అమ్మవారికి పట్నాలు అనేది వేసి ఇట్లయితే చేస్తారు. Thanks for watching this video.